హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా టైంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు చాలా ఉత్సాహంతో యమ జోరు మీద పరుగులు తీస్తుందనే చెప్పాలి. మనకి హైదరాబాద్ శివారు ప్రాంతాలని ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద టవర్స్, బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద విల్లాస్ వీటన్నిటితో కూడా కళకళలాడిపోతూ వస్తుంది. హైదరాబాద్ మహా విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో మనం పటంచేరు, సదాశివపేట ఈ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందని చెప్పాలి. ఈ ముంబై హైవేలో ఏవైతే ఉన్నదో ఈ మొత్తం కూడా పారిశ్రామిక పరంగా సదాశివపేట అభివృద్ధి చెందుతూ వస్తుంది. అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి రావడం వల్ల రియల్ ఎస్టేట్ భూమి చాలా వేగంగా జోరు మీద కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నేను ఈరోజు సదాశివపేట తుమ్మలపల్లిలో ఉన్నటువంటి మామిడాల ఎంటర్ప్రైజెస్ 99 acres వరది ఒక సూపర్ బిగ్ ప్రాజెక్ట్ని మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి నేను వచ్చేసానండి. ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ నేను ఒక్కసారి అలా వెంచర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా చూస్తున్నారు కదండి. సో వెంచర్లోకి ఎంటర్ అయిపోయాం. మన చుట్టుపక్కల చూసుకుంటే ఎంత సువిశాలంగా ఉంది. నేను చెప్పాను కదా చాలా పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అని. సుమారుగా 1000 ఎకరాల్లో మామిడాల ఎంటర్ప్రైజెస్ 99 acres వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి. ఆల్మోస్ట్ మనకి 50% ఫస్ట్ ఫేసింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫేసింగ్ అనేది కూడా స్టార్ట్ అయిందండి. ఈ చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలిస్తే అసలు మనం కొనొచ్చా లేదా అనేది ఒక అవగాహన అయితే మీకు వస్తుందన్నమాట. సో లొకేషన్ హైలైట్స్ మనం చూసుకుంటే సదాశివపేట అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఐఐటి కంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చే అంశం అని మనం చెప్పాలి. సో సదాశివపేట ఎందుకు ఇంత శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అని అంటే కేవలం ఇది పారిశ్రామికంగా చుట్టుపక్కల మనకి అభివృద్ధి చెందుతూ రావటం మూలంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ హైదరాబాద్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ కనెక్టివిటీయే మనకి వెళ్ళటానికి ఎంత దూరంలో ఉంటుందా అని చూస్తున్నారు. పైగా ఏంటంటే హైదరాబాద్లో ఎవరైతే మనకి భూములు కొనుక్కోలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ జనాభా పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ అలాగే విస్తరించుకుంటూ వస్తూ ఉంది. ఇంతకుముందు ఏంటంటే మనకి ఒక 20 kilometers లేకపోతే 25 kilometers జర్నీ చేయాలన్నా కూడా మనకి సిటీలోనే చాలా కష్టం. ఆల్మోస్ట్ మనకి 2 to 3 hours మనకు పడుతుంది 25 kilometers జస్ట్ మనం జర్నీ చేయాలంటే. అదే మనకి బయటను ఉంటే సింపుల్గా ఒక 1 hourలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ బాధలన్నీ ఉండవు. మనం ఎంత అలసిపోయి వచ్చినా ఏం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా గడపాలని మనం కోరుకుంటాం కదండి. సో అందుకోసమని శివారు ప్రాంతాలకి విస్తరించడం అనేది జనాభా జరుగుతూ వస్తుంది. సో అదే క్రమంలో మనం హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ వెంచర్కి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ రింగ్ రోడ్ నుంచి జస్ట్ 49 kilometers దూరంలో ఈ వెంచర్ అనేది ఉన్నదండి. సో 49 kilometers అంటే ఆల్మోస్ట్ ఒక 1 hourలో నేను జర్నీ చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. జస్ట్ 1 hourలో ఇక్కడికి రీచ్ అయిపోయానండి. అండ్ ఇక్కడ బిగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే రీజనల్ రింగ్ రోడ్ అనేది ఇక్కడ పడుతుందండి. సో రీజనల్ రింగ్ రోడ్ రావటం వల్లే ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి ఇలా అంటే అట్లా పెరిగిపోతూ వచ్చిందనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్స్ వరకు మనకి మెట్రో ట్రైన్స్ కూడా ఎక్స్టెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన కూడా తీసుకువచ్చిన నేపథ్యంలో ఏంటంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ సిటీ లోపలికి జర్నీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే చాలా వేగంగా 50% అనేది ఇక్కడ సేల్స్ అనేది జరిగిపోతూ వచ్చిందండి. సో మనం అదొకటి చూసుకోవచ్చు. అండ్ 12,600 ఎకరాల్లో ఇక్కడ నిమ్స్ జోన్ అనేది కూడా తీసుకొని వస్తున్నారండి. సో మనకి కావాల్సిన అన్ని రకాల కంపెనీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫార్మాస్యూటికల్ గా కూడా చాలా అభివృద్ధి చెందుతూ వస్తున్నటువంటి ప్రాంతం సదాశివపేట అని చెప్పాలి. మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో ఆ పెట్టుబడికి 10 పెరగాలని మనం ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాము. సో వీళ్ళ బ్రోచర్లో కూడా మనం చూసుకోవచ్చు. చాలా మంచి కొటేషన్స్ కూడా వీళ్ళు పెట్టారు. నిజంగా దాన్ని ఆలోచన చేసే పెట్టారని చెప్పాలి. జస్ట్ గజం ఒక 100 రూపాయల్లో కొంటే మన తాతల దగ్గరకు వచ్చేటప్పటికి 1000 రూపాయలు అది పెరిగితే మన తండ్రుల దగ్గరకు వచ్చేటప్పటికల్లా వేల నుంచి లక్షల్లో పెరగటం, మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా కోట్లలో మనం కొనడం అనేది జరుగుతూ వస్తుంది. నిజమే కదండి. నెక్స్ట్ మన జనరేషన్ మనకి భూమి కొనాలి అని అంటే దాదాపుగా బిలియన్స్లో పెట్టుకోవాల్సిన నెసెసిటీ అనేది ఏర్పడుతుంది. సో భూమి అనేది ఎప్పుడు కూడా ఎక్స్టెంట్ అవ్వదు. భూమి అలానే ఉంటుంది, కానీ జనాభా మాత్రం పెరుగుతూనే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు భూమి మీద ఎవరైతే మనకి ఇన్వెస్ట్ చేయగలుగుతారో రేపొద్దున వాళ్ళే బిలీనియర్స్గా మిగులుతారండి. సో అందులో భాగంగానే ఈరోజు మీకు మంచి వెంచర్ని చూపిస్తున్నానండి. మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో ఆ పెట్టుబడికి 10 పెరిగేటువంటి సూపర్ వెంచర్ అనే చెప్పాలి ఇది. ఈ వెంచర్ మీరు చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా ప్రాజెక్ట్ని కంప్లీట్గా డెవలప్మెంట్ అనేది ప్రాసెస్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో భాగంగా మీరు చూస్తే 50 feet రోడ్స్ అనేది ఇక్కడ వేసారండి. సాధారణంగా ఏంటంటే ఇలాంటి వెంచర్స్లో మీకు 30 or 40 feet రోడ్స్ మాత్రమే మ్యాక్సిమం ఉంటాయి. బట్ ఇది మెయిన్ రోడ్స్ అన్నీ కూడా వీళ్ళు
50 ఫీట్ రోడ్ వేశారండి. అండ్ లోపల ఇన్నర్ రోడ్స్ వచ్చేసి 33-40 ఫీట్స్లో ఉన్నాయండి. నిజంగా చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత పెద్ద వెంచర్ కాబట్టి, అంటే 1000 ఏకర్స్లో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి, ఈ వెంచర్లోని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను కూడా ఇక్కడ అమర్చడం జరుగుతుంది. మనం చూస్తే ఇక్కడ ఒక పెద్ద రిసార్ట్ను కూడా డెవలప్ చేస్తున్నారు. రెస్టారెంట్స్, రిసార్ట్స్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్. సో వీకెండ్ వచ్చేటప్పటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అనుకునేటప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? జస్ట్ మనకి హైదరాబాద్ నుంచి జస్ట్ 49 కిలోమీటర్స్ అంటే ఎంతసేపు చెప్పండి? ఒక 1 అవర్లో మనం ఇక్కడ గనక ప్లాట్ కొనుక్కుంటే, ఇక్కడే స్టేకేషన్ ఏర్పాటు చేసుకుంటే, ఒక 2-3 రోజులు ఇక్కడే ఎంజాయ్ చేసి మళ్ళీ మన జాబ్స్కి మనం వెళ్ళిపోవచ్చు. సో ఆ రకంగా ఉండే విధంగా ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేయాలనుకునే వారికి మంచి స్టేకేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు బంపర్ ఆఫర్ ఇందులో ఏముంది అని చెప్పాలి అని అంటే, మనం ఒక సింగిల్ ప్లాట్ కనుక కొనుక్కున్నట్లయితే ఆ సింగిల్ ప్లాట్ అయితే మనకి ఆల్మోస్ట్ 7,500 రూపాయల వరకు పడుతుందండి. సింగిల్ ప్లాట్ గజం వచ్చేసి 7,500 రూపాయల వరకు పడుతుంది. అదే మీరు ఎకర్స్లో తీసుకున్నారనుకోండి, దాదాపుగా 4,500 రూపాయలు, అంటే 4,499 రూపాయలకు మాత్రమే మనకు లభిస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఒక గజం మీద మీరు 3,000 రూపాయల వరకు సేవ్ చేసుకోవచ్చు. అంటే ఎకరు వచ్చేసి మనకి 1,800 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు వస్తుంది అని అనుకోండి. సో సుమారుగా ఒక 80 లక్షల వరకు పడుతుంది. అట్ ద సేమ్ టైం 900 స్క్వేర్ యార్డ్స్ మనం తీసుకోవాలి అని అనుకుంటే మనకి 40 లక్షల వరకు పడుతుంది. ఇంకా కాదు, మేము అంత బడ్జెట్ బేర్ చేయలేము అనుకునేటప్పుడు పావు ఎకరా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అది 450 గజాలు అని చెప్పొచ్చు. 450 గజాలకి 20 లక్షలు మాత్రమే పడుతుంది. ప్రీ లాంచింగ్లో కనుక మనం బుక్ చేసుకొని తీసుకున్నట్లయితే, ఈ రకంగా ఎకరాల్లో మనం తీసుకున్నట్లయితే ఈ 450 గజాల్లోనే సుమారుగా మనం 10 లక్షల వరకు సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. 10 లక్షలు అంటే మాటలా చెప్పండి. సో 10 lakhs వరకు మనకి సేవ్ అయిపోతుందండి. అదే సింగిల్గా మనం ప్లాట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఈ 10 lakhs కూడా మనకి వృధా అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా ప్లాట్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. డిటీసీపీ లేఅవుట్, సో మనకు కావాల్సిన డెవలప్మెంట్ అంతా కూడా వీళ్ళు చేసిస్తారు. సో మనకి ఏదైతే ప్రామిస్ చేస్తారో 8 months నుంచి ఒక 1 year అనుకోండి, ఈలోపే మనకి మొత్తం అంతా డెవలప్మెంట్ అనేది ఫినిష్ చేసి మనకి అప్ చెప్తామని ప్రామిస్ చేస్తున్నారు. అదే ప్రామిస్ని ఫస్ట్ ఫేజింగ్లో నిలబెట్టుకున్నారు. సో అట్ ద సేమ్ టైం సెకండ్ ఫేజింగ్లో కూడా అలానే చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. డెఫినెట్గా మనం నమ్మచ్చు. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, దీనికి వెంటనే పవర్ సప్లై అనేది కూడా ఇచ్చేసారండి. సో ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ ప్రారంభించుకోవాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సో పవర్ సప్లై అనేది ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం మీరు చూసుకోవచ్చు, వాటర్ సప్లై అనేది కూడా ఫుల్గా ఉందండి. సో ఏ ప్లాట్కి ఆ ప్లాట్కి వాళ్ళు ట్యాప్ని కూడా అరేంజ్ చేసేస్తున్నారు, వాటర్ సప్లై కూడా ఇచ్చేస్తున్నారు, పవర్ సప్లై కూడా ఇచ్చేస్తున్నారు. ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, ఇక్కడ విల్లా కూడా మేము నిర్మించుకోవాలని అనుకుంటే ఆ కంపెనీ వాళ్ళే ఆ విల్లాను కూడా నిర్మించి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో విల్లా ప్రాజెక్ట్ వరకు వచ్చేసరికి మనం ఏంటంటే ఒక 5 గుంటలు కనుక రిజిస్ట్రేషన్ చేయించుకున్నామంటే విల్లా ప్రాజెక్ట్కి అద్భుతంగా వచ్చేస్తుందండి. సో ఆ విల్లా ప్రాజెక్ట్ కూడా మేము ఇంత దూరం వచ్చి మేము ఎవరినైనా పెట్టుకొని చేయించుకోవడం అనేది కష్టంగా అనిపిస్తుంది అనుకుంటే, మనం కంపెనీ వాళ్ళకి ఇచ్చేయచ్చు, ఆ బాధ్యత కూడా వాళ్లే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇంత తక్కువ ధరలో మనకి సదాశివపేటలో హైదరాబాద్కి అతి చేరువలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు దొరకడం అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే సదాశివపేటలో కూడా మనం చూసుకున్నట్లయితే 10 నుంచి ఆల్మోస్ట్ 15,000లోనే ఉందండి. సో గజం వచ్చేసి 10 నుంచి 15,000 వరకు చాలా వరకు ఉందండి. బట్ ఇంత తక్కువ ధరలో మనకి దొరకడం అంటే చాలా రేర్ అనే చెప్పాలి. సో మామిడాల ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇప్పుడు క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఈ పండుగల్ని పురస్కరించుకుని వాళ్ళు మనకి ఒక మంచి అమేజింగ్ ఆఫర్ని కూడా ఇస్తున్నారండి. అదేంటి అంటే, మనం ఒక ఎకరాకి అంటే 1800 గజాలకి 80 లక్షలని ఇప్పుడు కనుక పే చేసినట్లయితే, అంటే ఈ 45 రోజుల వ్యవధిలో ఎవరైతే ఈ ప్లాట్ను బుక్ చేసుకుంటారో, ఫర్ సపోజ్ ఒక ఎకరాకి మనం 80 లక్షలు కనుక వాళ్ళు పే చేసినట్లయితే, వాళ్ళు ఏం చేస్తారంటే 3 నెలల ఇంట్రెస్ట్ని మనకి ముందుగానే ఇచ్చేస్తారు. అంటే డిటీసీపీ రెరా అప్రూవల్ వచ్చేంత వరకు, అంటే 18 నెలల పాటు వాళ్ళు 1% ఇంట్రెస్ట్ చొప్పున మనకి ఇంట్రెస్ట్ని పే చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ 80 లక్షలను మనం పే చేసి ఒక ఎకరాన్ని బుక్ చేసుకున్నామంటే నెలకి 80,000 రూపాయలు మనకి ఇంట్రెస్ట్ని పే చేస్తారు. అదే ఇంట్రెస్ట్ని 3 నెలల ఇంట్రెస్ట్ని ఇప్పుడు ముందుగానే మనకి ఇచ్చేస్తారు. అంటే మనం 80 లక్షలు కట్టాల్సిన అవసరం లేకుండా 78,60,000 కడితే మనకి సరిపోతుంది అనమాట. సో ఎవరైతే 45 రోజుల లోపల మాత్రమే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా సో డిటీసీపీ రెరా అప్రూవల్ లేదు కదా, మనం 18 నెలల పాటు ఏ రకంగా మనం వెయిట్ చేస్తాం, ఏంటి మనకి భరోసా అని అనుకుంటున్నారా? మనకి ముందుగానే ఒక ఎకరా వాళ్ళు ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తారు కాబట్టి, భూమి మన పేరు మీదే ఉంటుంది కాబట్టి అస్సలు వరి అవ్వాల్సిన నెసిటీయే లేదనమాట. సో మనం ఎకరా తీసుకోవచ్చు, లేదంటే అర్ధ ఎకరా తీసుకోవచ్చు, లేదా పావు ఎకరా అయినా కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే ముందుగానే ఈ 45 రోజుల్లో బుక్ చేసుకుంటారో కేవలం ఈ పండుగ ఆఫర్స్ సందర్భంగానే ఇస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మనం 80 లక్షలు పెట్టి
రేటు ఒక ఎకరా తీసుకుంటున్నాము అని అంటే ఈ 18 నెలల పాటు వాళ్ళు నెలకి 80,000 చొప్పున మనకి పే చేస్తే 14,60,000 వరకు మనకి ఆల్రెడీ వాళ్ళు మనకి పే చేసేస్తున్నట్టే. అంటే మనం సుమారుగా ఒక ఎకరా భూమి కేవలం 65,40,000 రూపాయలకి మనం కొనుక్కుంటున్నట్టు లెక్క అనమాట. సో చాలా మంచి ఆఫర్ కదండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మామిడాల ఎంటర్ప్రైజెస్ వారి వెంచర్లోని ప్లాట్ని బుక్ చేసేసుకోండి. సో మామిడాల ఎంటర్ప్రైజెస్ 99 ఎకర్స్ వాళ్ళు కస్టమర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ చూస్తున్నారు. రేపొద్దున ఈ వెంచర్ అయిన తర్వాత నెక్స్ట్ మాకు మౌత్ పబ్లిసిటీతోనే నెక్స్ట్ వెంచర్కి మాకు కస్టమర్స్ రావాలి అని చిన్న ఎయిమ్ ఒకటి మాత్రమే పెట్టుకొని వాళ్ళ సౌలభ్యం కోసమే అన్ని విధాలుగా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే ఆలోచించి ఈ విధానాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, ఇదండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి హైలైట్స్. సో ఇంకా మీరు ఏదైనా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి తెలుసుకోవాలనుకున్నా లేదా ప్లాట్ బుక్ చేసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. అండ్ వెబ్సైట్ ఇది కూడా ఉంటుంది, అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో కాల్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా ప్లాట్ని బుక్ చేసుకోండి. మీరు కూడా కోటీశ్వరుల జాబితాలో చేరిపోవచ్చు. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.